గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. ఓకే, లాస్ట్ వీడియో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే వాల్యూమ్ ఆఫ్ ది సర్ఫేస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫార్ములాస్ మనకు తెలుసు. సో ఇంటిగ్రల్ ఏ టు బి 5y² dx ఉంది, ఇంటిగ్రల్ ఏ టు బి ఆర్ సి టు డి 5x² dy ఉంటుంది. ఓకే, dy ఉన్నప్పుడు y యాక్సెస్ ఉంటుంది, dx ఉన్నప్పుడు x యాక్సెస్ ఉంటుంది. dx ఉన్న దగ్గర 5y² అవుతుంది, dy ఉన్న దగ్గర 5x² అవుతుంది ఫార్ములాస్. ఓకే, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ హియర్ అనదర్ మోడల్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. ద ఫిగర్ బౌండెడ్ బై ద పారాబోలా and the tangents at the extremities of its lattice rectum. The tangents at the extremities of its lattice rectum. Lattice rectum మనం పారాబోలాగా అయితే 2a 2a తీసుకొని చేసినామండి. a 2a b -2 అని. సో అదే ఉంటుంది. రివాల్వ్స్ అబౌట్ ఇట్స్ యాక్సెస్ ఆఫ్ ది పారాబోలా. అంటే పారాబోలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పారాబోలా అంటే ఇలానే డ్రా చేయాలని ఏం లేదండి పారాబోలా. సో ఈ వేలో డ్రా చేసుకోవచ్చు, ఈ వేలో డ్రా చేసుకోవచ్చు, ఈ వేలో డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద కర్వ్ ఓన్లీ పారాబోలా అవుతుంది. అదే షో దట్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ దోస్ అబ్టైన్డ్ బై దిస్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాండి. సో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ని సో ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో దానికన్నా ముందు ఫస్ట్ 2 టాంజెంట్స్ అని మెన్షన్ చేస్తుంది కానీ మనకి. సో 2 టాంజెంట్స్ ఆఫ్ ది వాల్యూమ్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ అంటుంది కాబట్టి y² = 4ax is only x యాక్సెస్ కదా. సో దట్స్ వై వి గో 4a being a lattice rectum of the parabola అని మెన్షన్ చేసిండు. సో ఎనీవే హియర్ ద see this diagram first. So this is the parabola equation. Here a comma 2a and a comma -2 are the lattice rectums. This is the just only we draw in solids. Okay, volume of the solid and mention చేస్తున్నాం. Just we draw the solid of volume. So now extremities y² = 4a a comma 2a a comma -2a y² = 4ax at the point a comma 2a దగ్గర. దీన్ని సింప్లిఫై చేసినామండి. ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. y² = 4aని జస్ట్ డిఫరెన్షియేషన్ కాకుండా జస్ట్ S1 అప్లై చేయండి. సో S1 అంటే ఏంటి, మనం మామూలుగా S ఈజ్ ద ఫంక్షన్ అనుకోండి. S1 అప్లై చేస్తే ఏమవుతుందంటే y² becomes y1 అవుతుంది అండ్ 4a ఈజ్ ద కాన్స్టెంట్. x becomes x1 అవుతుందండి. ఓకే, x1 అవుతుంది. y² becomes అంటే మీకు ఫార్ములా ఉంది y1 = 4a ఇంటూ x + x1 ఉంటుందండి, నాట్ x1. దాని x + x1 ఫార్ములా ఉందండి. y² = 4ax జస్ట్ సింప్లిఫై చేసుకుంటున్నాం. y1 = 4a ఇంటూ x + x1. ఓకే, ఆ ఫార్ములా నుంచి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కావాలంటే మీరు సైడ్కి రాసుకోండి. y1 = 4a ఇంటూ x + x1. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది which is nothing but the equation of the tangent parabola అండి. సో ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the parabola y1 = 2ax + x1. ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the parabola మనకు అక్కడ క్వశ్చన్లో అదే మెన్షన్ చేసిన మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది tangent to the parabola దట్స్ ద ఫార్ములా ఈజ్ y1 = మీకు ఇంటర్మీడియట్లో ఉంటుందండి. y1 = 2a ఇంటూ x + x1. y1 = నాట్ 4a అండి, 2a అండి. So y1 = 2a into x + x1. This is the formula of equation of the tangent to the parabola. Here x value and x1 value, y1 value. x1 a is the x1, 2a is the y1. Substitute చేసుకోండి. y1 value 2a into x + x1 value a. Substitute చేసి సింప్లిఫై చేసుకుంటాం. 2a క్యాన్సిల్ అయిపోతుంది. And then y = x + a. This is the y = x + a is the x plus is the just value of x plus a is the value. Now we find the volume of the solid. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 టాంజెంట్స్ కరెక్ట్ మనకి ఏమంటుందండి, 2 టాంజెంట్స్ ఆర్ కర్వ్స్ సిమెట్రికల్ అంటుండండి. సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సెస్కి సిమెట్రికల్గా ఉన్నాయి. సిమెట్రికల్ మీన్స్ అంటే ఏంటి, a, 2a a, -2a 2 టాంజెంట్స్ సిమెట్రికల్ పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దెర్ ఇస్ ద డిఫరెన్స్ ఈజ్ ఏ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎలానో చూడండి. ఫార్ములా ద ఫార్ములా ఈజ్ నథింగ్ బట్
This is the formula of volume of the solid generated by the two tangents at the symmetrical about x-axis కండి minus a to a 5y square dx 0 to a 5y square dx 5y square dx 5y dx అండ్ ఇట్లా సేమ్ ఉంటుంది కాబట్టి పారాబోలా ఈక్వేషన్ మాత్రం టాంజెంట్స్ కాబట్టి ఇట్స్ minus a to plus a and 0 to a. Two tangents are symmetrical positions. So that's why we use this formula. Just substitute in this one. Phi is the, in terms, both terms lo phi is the common term. We common that element. Minus a to a x plus a whole square. X plus a y we have to use y equals to, we have to find out the tangent నుంచి find out చేసినాం కానీ y equals to x plus a వచ్చింది. ఎలా నుంచి find out చేసినాం? So y1 equals to 2a into x plus x1. ఓకే, x వాల్యూ అండ్ y వాల్యూ, x1 వాల్యూ y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసుకుంటే y ఈక్వల్స్ టు x ప్లస్ a వచ్చింది. మనకి ఇక్కడ y స్క్వేర్ కాబట్టి x ప్లస్ a హోల్ స్క్వేర్. హియర్ ఇది ఓన్లీ మనకి టాంజెంట్ నుంచి. ఇక్కడ 0 నుంచి ఏకి ఏంటిదండి? 0 నుంచి ఏకి ఏంది మనకి డయాగ్రామ్ నుంచి? 0 నుంచి ఏకి ఏంటిది? ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ టర్మ్ ఏమో మనకి టూ టాంజెంట్స్ నుంచి సిమెట్రికల్ నుంచి వచ్చిందండి. బట్ ఇక్కడ మొత్తం మామూలుగా టాంజెంట్ ఏంటి? y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax కదా. అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్ ఆఫ్ ద టోటల్ సాలిడ్ జనరేటెడ్ అడుగుతున్నాడు. సో మనకి ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ ఏమో మనకి టాంజెంట్స్ నుంచి పారాబోలా, టాంజెంట్ టు ద పారాబోలా అని ఫైండ్ అవుట్ చేసినాం. అది y ఈక్వల్స్ టు x ప్లస్ a వచ్చింది. మనకు ఆల్రెడీ గివెన్ పారాబోలా ఇచ్చిండు. గివెన్ పారాబోలా 0 నుంచి aనే కదా, అండ్ 0 నుంచి -a కానీ అక్కడ 2a అనేది మాత్రమే లాటస్ రెక్టమ్ ఆఫ్ ది పారాబోలా, దాని నుంచి యూజ్ చేసినాం టాంజెంట్స్ నుంచి. సో ఇక్కడ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. జస్ట్ సింప్లిఫై హియర్. Phi is the constant. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ a. x ప్లస్ a ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x టర్మ్ లాగా ఉందనుకోండి. x స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటిది? x³ 3 ఇయర్ x ప్లస్ a హోల్ క్యూబ్ బై 3. మళ్ళీ అగైన్ x ప్లస్ ఏం చేయొద్దు అనొచ్చండి. x ప్లస్ ఏం చేసినా కానీ x డిఫరెన్షియేషన్ 1, a డిఫరెన్షియేషన్ 0. 1 + 0 1 ఇన్ ఎనీథింగ్ ఇట్స్ వాల్యూ, ఆ వాల్యూ ఉంటుంది కదా మనకి. ఓకే, 4 అలాగే 5 ఈజ్ ద కాన్స్టెంట్. హియర్ 4 ఈజ్ ద కాన్స్టెంట్, 4a ఈజ్ ద కాన్స్టెంట్. బయట రాసేస్తున్నాం ఇంటిగ్రేషన్ ఆఫ్ x² by 2 is a -a to +a 0 to a. Is the limits are there. Just apply upper limit and lower limit in the place of x. With respect to x on చేస్తున్నాం కాబట్టి we substitute in the x, a plus a cube minus a plus a cube అంటే డివైడ్ 3 బయట రాసేసినాం. అండ్ దెన్ హియర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2a 5 into upper limit a² minus lower limit 0. ఓకే, జస్ట్ సింప్లిఫై హియర్. a plus a 2a minus a plus a 0 అయిపోయింది. ఇది ఓన్లీ 2a³. హియర్ 2a 5 అంటే a into a కాబట్టి 2a³ 5. హియర్ 5 2a³, హియర్ 2a³ 5. హియర్ దెన్ 2³ becomes 8. 8a³ 5 by 2a³ by, then simplify చేసుకుంటే 2a³ 3 by 5. This is the volume of the solid generated by the formula. Here it has to given two conditions and the tangent to the extremities of the latus rectum about the axis and the given parabola is there. Okay, here mentioned the 4a is a latus rectum అని మెన్షన్ చేసిండు. బట్ మనం టోటల్ టర్మ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ -a to ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ అండి. సో పారాబోలా టోటల్ టర్మ్ అంటే ఇక్కడ ఇది 0 నుంచి ఇటు +a ఉంటుంది, ఇటు -a ఉంటుంది కదా. సో మొత్తం పారాబోలా లాటస్ రెక్టమ్ కాబట్టి -a to a అండ్ ఓన్లీ పారాబోలా రెక్టమ్ కాబట్టి 0 to a. ఇది అబ్జర్వ్ చేయండి. లేకుంటే ఇదైనా తీసుకోవచ్చు. 0 to a అనేది తీసుకోవాలి, 0 నుంచి -a కూడా చూసుకోవాలి. వీ హ్యావ్ చూస్ దట్ 0 to -a అనేది -a to 0 అయినా. ఓకే, 0 to a అండ్ -a to a. ఈ లిమిట్స్ ఓన్లీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లిమిట్స్ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. అండ్ ద అదర్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ కంటిన్యూషన్లోనే 8th ప్రాబ్లం చూడండి ఒకసారి. 7th కంప్లీట్ అయింది. సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ అబౌట్ x axis ది ఏరియా ఎన్క్లోజ్డ్ బై ద పారాబోలా y² ఈక్వల్స్ టు 4ax. They show that the volume of the solid obtained by revolving about the x-axis, the area enclosed by the parabola and its evolute. Observe and clarity. It has to give two questions are there. What are they? Volume of solid generated by the parabola, one question, and the volume of solid generated by the evolute, the another question. Show that the volume of the solid is generated by the
పారాబోలా ఈజ్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ద ఎవల్యూట్ ఈజ్ ద అనదర్ క్వశ్చన్. ఇన్ దట్ క్వశ్చన్లో మీకు డయాగ్రామ్ వేయలేదండి నేను మీ నోట్స్లో. సో మళ్ళీ అగైన్ డ్రా చేసుకోండి నోట్స్లో, వీడియోలో చూసి. Volume of solid generated by the parabola is the one of the question, evolute is the one of the question, enclosed by the. So about x-axis enclosed by the parabola revolving around its unknown అంటే కంపల్సరీ we subtract. ఇంతకుముందు చేసినాం కానీ సేమ్ v is equals to total term equals to minus a to a 5y square dx చేసినాం, 0 to a 5x square dx అప్లై చేసినాం కదా. సో సేమ్ ప్రాసెస్లోనే బట్ ఇక్కడ మనకి ఎవల్యూట్ ఇచ్చిండండి. ఇంతకుముందు అంటే టాంజెంట్ టు ద పారాబోలా అని మనమే కన్సిడర్ చేసుకొని ఏంది y1 ఈక్వల్స్ టు 2ax + x1 చూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. సో బట్ ఇక్కడ మాత్రం పారాబోలా ఇచ్చిండు, అనదర్ ఎవల్యూట్ టూ పారాబోలా 2 కండిషన్స్ ఇచ్చిండండి, మెయింటైన్ చేసిండు ఇక్కడ. సో పారాబోలా అని ఎవల్యూట్ అని 2 మెన్షన్ చేసిండు. సో మెన్షన్ చేసి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో కంపల్సరీ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఒబ్టైన్ రివాల్వింగ్ అబౌట్ ఎక్స్ యాక్సిస్, టోటల్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు కంపల్సరీ వి సబ్ట్రాక్ట్ 2 ఇచ్చేదాం. అంటే వి ఒక 1 వాల్యూ అనదర్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇంతకుముందు దాంట్లో కూడా అదే చేసినాం, కాకుండా డైరెక్ట్ చేసినాం. ఇప్పుడు సపరేట్ చేసి లాస్ట్ టర్మ్లో సబ్ట్రాక్ట్ చేసేసుకున్నాం. సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి పారాబోలా ఫైండ్ అవుట్ చేద్దాం, ఒకసారి ఎవల్యూట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంతకుముందు ఏమో డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఒకటే ప్రాసెస్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వచ్చినాం. సో బట్ హియర్ 2 పార్ట్స్ ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కౌస్ ఆర్ y² ఈక్వల్స్ టు 4ax. ఎనీవే హియర్ అబ్జర్వ్ దట్ ద డయాగ్రామ్, దిస్ ఇస్ ద x యాక్సిస్, దిస్ ఇస్ ద y యాక్సిస్, దిస్ ఇస్ ద పారాబోలా. సో అనదర్ పారాబోలా డ్రా చేసినాం. ఇంతకుముందు దాంట్లో అబ్జర్వ్ చేయండి, పారాబోలా డ్రా చేసి మనకి అక్కడ ఏమని మెన్షన్ చేసిండు, షో దట్ ద టాంజెంట్స్ అన్న. టాంజెంట్స్ అంటే టాంజెంట్స్ మీన్స్ టచెస్ ద ప్లేన్ అన్నట్టే కానీ టచెస్ ద పారాబోలా అన్నట్టే కదా ఇంతకుముందు క్వశ్చన్ కండి. సో దీంట్లోనే ఇంతకుముందు క్వశ్చన్ ఏంది, పారాబోలాతో పాటు టాంజెంట్స్ టు ద పారాబోలా. టాంజెంట్స్ మీన్స్ టచెస్ ద లైన్ అన్నట్టే కదా. సో టచెస్ ద లైన్ కాబట్టి వి డ్రా అండ్ బ్యాక్ సైడ్ టచ్ కావాలి. సో దట్స్ వి డ్రా. బట్ హియర్ ద ఎవల్యూట్ ఈస్ దేర్, వి డ్రా ద ఎవల్యూట్ సింబల్ దిస్ వే. దిస్ ఈస్ ద ఎవల్యూట్. ఓకే, దిస్ ఈస్ ద పారాబోలా. ఓకే, హియర్ 0 నుంచి 2a నుంచి 4a, మిడిల్లో 4a ఉంటుంది అండ్ నెక్స్ట్ 8a ఉంటుంది. అంటే లాస్ట్ 2a ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఇది ఎవల్యూట్ అనేది పారాబోల్ తోటి కంపేర్ చేసుకుంటే స్మాలెస్ట్ వాల్యూ కాబట్టి 2a నుంచి డైరెక్ట్ 8a వెళ్ళింది. అండ్ నౌ వి ఫైండ్ అవుట్ దట్ వాల్యూస్. y² ఈక్వల్స్ టు 4ax తెలుసు. అండ్ ద ఎవల్యూట్ ఈక్వేషన్ 27ay² ఈక్వల్స్ టు 4 into x minus 2a cube. Then y² వాల్యూ ఏమవుతుందండి, దిస్ వాల్యూ. జస్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ ద y² వాట్ 4ax ఎందుకంటే పాయింట్స్ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదండి. అండ్ దెన్ 4ax ఈక్వల్స్ టు దిస్ వన్. 4 క్యాన్సిల్ అవుతుంది. 27a ఇట్ సైడ్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 27a² x మైనస్ a 2a క్యూబ్ అండి. జస్ట్ సింప్లిఫై a మైనస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ మైనస్ 3a² b 3b². ఓకే, దెన్ ఈ minus 27a² x equals to 0, so which is in the form of some value. Then forms x plus a whole square x minus 8a equals to 0. Simplify చేసుకుంటే ఫామ్ అవుతుంది. Then x plus a whole square equals to 0. Then x minus 8a equals to 0. Then x equals to 8a, here x equals to minus a. Just observe this one. This is only positive values. Why it has parabola is only positive, say. And y² equals to 4ax, which has only x axis mentioned. So that's why it has only positive. X axis లోనే ఉంటుంది మనకు అది. సో x వాల్యూ మైనస్ ఏ వచ్చిందండి, x వాల్యూ నాట్ మైనస్ ఏ, y వాల్యూ మైనస్ వస్తే ఓకే, ఎందుకంటే x వాల్యూ ఇదే కదా. సో మనకి ఇక్కడ ఉన్నది పారాబోలా ఓన్లీ ఇటు, ఒకవేళ ఇటు సైడ్ ఉంటే మైనస్ వచ్చినా పాసిబుల్ అయ్యేది x వాల్యూస్, బట్ x వాల్యూస్ ఓన్లీ దిస్ సైడే ఉన్నాయి. సో దిస్ సైడ్ ఓన్లీ పాజిటివ్స్. దట్స్ వై x ఈక్వల్స్ టు మైనస్ ఏ డస్ నాట్ లై ఇన్ ద కర్వ్లో ఉండలేదు కదా మనకి. అబ్జర్వ్ చేయండి, పారాబోలా మనం ఇటు సైడ్ డ్రా చేసినామండి. ఇటు సైడ్ డ్రా చేసినప్పుడు ఇటు సైడ్ ఓన్లీ పాజిటివ్సే ఉంటాయి. ఎక్స్ యాక్సెస్ మీద నెగిటివ్స్ ఎటు సైడ్ ఉంటున్నాయి, లెఫ్ట్ సైడ్ ఉంటున్నాయి, రైట్ సైడ్ పాజిటివ్స్ ఉంటున్నాయి. ఎక్స్ యాక్సెస్ మీద నెగిటివ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సెస్కి ఇటు సైడ్ ఈ ప్లేసెస్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటున్నాయి, ఈ ప్లేసెస్లో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. మనం డ్రా చేసిన పారాబోలా మాత్రం ఇటు సైడ్ రైట్ సైడ్లోనే డ్రా చేసుకున్నాం, లెఫ్ట్ సైడ్లో డ్రా చేయలేదు. సో లెఫ్ట్ సైడ్లో డ్రా చేయనప్పుడు we did not take this one, అంటే మనం దీన్ని యూజ్ చేయలేము. సో యూజ్ చేయలేము కాబట్టి x ఈక్వల్స్ టు మైనస్ నెగిటివ్ వాల్యూ ఈజ్ డస్ నాట్ లై ఇన్ ద గివెన్ కర్వ్. అంటే మనకి ఇచ్చిన కర్వ్ మీద లేదు. యాక్చువల్గా ఎక్స్ యాక్సెస్ మీద పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, బట్ మన పారాబోలా డ్రాయింగ్ మాత్రం ఓన్లీ పాజిటివ్ సైడే డ్రా చేసినాం. సో దట్స్ వై డస్ నాట్ ఇన్ ద కర్వ్. దిస్ ఈజ్ ఓన్లీ టేకెన్ యాజ్ x ఈక్వల్స్ టు 8a ఈజ్ కన్సిడర్డ్.
ఓకే కన్సిడర్డ్. ఓకే కన్సిడర్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేసినాం అంటే ఫస్ట్ ప్రాసెస్ 2 పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చి 2 కర్వ్స్ ఇచ్చిండు. 2 కర్వ్స్ నుంచి సింప్లిఫై చేసుకుంటూ లిమిట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఎక్కడ వరకు అంటే 8a వరకు అని మెన్షన్ చేసినాం. అండ్ దెన్ 8a వరకు మెన్షన్ చేసినాక మనం ఏం ప్రూవ్ చేసినాం అసలు వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద రివాల్వింగ్ అరౌండ్ ఇట్స్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ అంటుంది. బట్ ఇట్ హ్యాస్ టు గివ్ ఎన్ పారాబోలా అండ్ ఎవల్యూట్ అంటే బోత్ టర్మ్స్ ఆర్ సబ్ట్రాక్షన్ దెన్ వీ గెట్ దట్ వాల్యూ. అంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తేనే టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ. ఆల్రెడీ ఇంతకుముందు మోడల్ ప్రాబ్లం కూడా అదే ప్రాసెస్లో చేసినాం. అండ్ దెన్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే వాల్యూమ్ ఆఫ్ ది జనరేటెడ్ బై ద ఏరియా ఆఫ్ ది పారాబోలా v1 ఈక్వల్స్ టు వాల్యూమ్ జనరేటెడ్ బై ద ఏరియా ఆఫ్ ఎవల్యూట్ అండి. అక్కడ పారాబోలా అని రాసినాం మిస్టేక్లో, మీరు చేంజ్ చేసుకోండి నోట్స్లో. ఎవల్యూట్ అండి ఇక్కడ. ఓకే దెన్ v ఈక్వల్స్ టు v1 అండ్ v2. ఫస్ట్ v1 ఫైండ్ అవుట్ చేద్దాం, v2 ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ వీ గో ఫర్ సబ్ట్రాక్షన్. వాల్యూమ్ ఆఫ్ జనరేటెడ్ బై ద పారాబోలా. సో పారాబోలా ఫస్ట్ పారాబోలా అనేది మనకి టోటల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి డయాగ్రామ్లో చూసుకోండి. టోటల్ 0 నుంచి 8a వరకే కదా పారాబోలా అని మన y² = 4ax. బట్ ఓన్లీ ఇది మాత్రమే ఇక్కడ వరకు ఉంది. ఎవల్యూట్ మాత్రమే హాఫ్ పార్ట్ ఉంది. అంటే ఎవల్యూట్ 2a నుంచి 8a వరకే ఉంటుంది. పారాబోలా మాత్రం 0 నుంచి 8a. ఇంతకుముందు కూడా పారాబోలా మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ పారాబోలానేమో ఫస్ట్ పారాబోలా కాకుండా టాంజెంట్ లైన్ ఏమో -a నుంచి +a వరకు తీసుకున్నాం. పారాబోలానేమో 0 నుంచి అబౌవ్ 0 నుంచి a అంటే పారాబోలా టోటల్ టర్మ్స్ 0 నుంచి ఇక్కడ a వరకు టర్మ్స్. బట్ ఇది మాత్రం -a నుండి a మాత్రమే. సో అలాగే. సో హియర్ వాల్యూమ్ ఆఫ్ ద జనరేటెడ్ బై ద పారాబోలా v1 = 0 to a 5y² dx మీకు తెలుసు. 0 to a 5y² is the 4ax, 4ay is the constant. Integration of x² by 2 upper limit to 8a² - 0 it becomes 64a² అయిపోయింది. then 128a³. this is only volume of the solid generated by the ఫార్ములా అండి. అండ్ దెన్ ఎవల్యూట్ కూడా చేయాలి కదా, ఎవల్యూట్ అప్లై చేసుకుందాం. v2 2a to 8a 5y² dx 5 is the constant, 2a to 8a 5 is the constant, y² = already find out చేసినాం. 4 × x - 2a³ by 27a. 4 27 is those are constants. బయట రాసేసిన x - 2a whole³ ఓన్లీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ x - 2a is in the form of x³ మోడల్లో ఉంది. ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ x⁴/4 అవుతుంది. అంటే x - 2a whole⁴/4. బట్ x - 2a చేయాలి కానీ వచ్చండి. x డిఫరెన్షియేషన్ 1, 2a డిఫరెన్షియేషన్ 0, 1 - 0 1. డైరెక్ట్లీ x⁴/4 అవుతుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసినాం. 8a - 2a 6a అవుతుంది. ఇయర్ 2a - 2a 0 అయిపోతుంది. ఓన్లీ 6a⁴ 6⁴ అంటే 1296 48 5a³ వచ్చిందండి. దెన్ వీ సబ్ట్రాక్ట్ దిస్ వన్ దోస్ టర్మ్స్, దెన్ 85a³. దిస్ ఈస్ ద వే టు ఫైండ్ దట్ వన్. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద ఎవల్యూట్కి పారాబోలాకి. ఇక్కడ ఎవల్యూట్ అని పడింది, పారాబోలా అని పడిందండి, ఎవల్యూట్ అండి. సో ఫస్ట్ వన్ పారాబోలా, సెకండ్ వన్ ఎవల్యూట్ కాబట్టి డయాగ్రామ్ కూడా రాయలేదు. డయాగ్రామ్ కూడా నోట్స్లో డ్రా చేసుకోండి. పారాబోలా అండ్ దెన్ ఎవల్యూట్. ఓకే పారాబోలా టోటల్ 0 నుంచి 8a, ఎవల్యూట్ ఓన్లీ 2a నుంచి 8a మాత్రమే ఉంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటూ ఈ లిమిట్స్ మీకు ఓకే పారాబోలా ఇక్కడ ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది మాత్రమే ఇది ఫైండ్ అవుట్ చేయడం అండి. ఇంతకుముందు దాంట్లో -a నుంచి +a అనేది డైరెక్ట్ చూజ్ చేసుకున్నాం మనం, ఎందుకంటే 4a అనేది లాటెస్ట్ రెక్టమ్ అక్కడ మెన్షన్ చేసింది కాబట్టి -a నుంచి a వరకే చూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు కాబట్టి వీ ఫైండ్ దట్ లిమిట్స్. ఓకే అనదర్ ప్రాబ్లం చూద్దాం. Prove that the volume of the reel formed by the revolution of the cycloid x = values ఇచ్చిండు, y = values ఇచ్చిండండి. సో ఓన్లీ y² = 4ax అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఫార్ములా 5y² dx అలా అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ x yలో ఇచ్చినప్పుడు dx/dt × dθ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ dθ అలా ఉంది. రెస్పెక్ట్ టు dx/dt అంటే ఒకసారి dx తీసుకుంటామంటే ఒకసారి dy చూజ్ చేసుకుంటాం. సో ఎనీవే హియర్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది
సాలిడే. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద ఫార్ములానే అడుగుతున్నాడు మనకి. ద గివెన్ కౌస్ డిఫరెన్షియేషన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు టీటా తోటి. ఏ ఇస్ ద కాన్స్టెంట్, టీటా డిఫరెన్షియేషన్ 1, సైన్ టీటా డిఫరెన్షియేషన్ కాస్ టీటా. విత్ రెస్పెక్ట్ టు వైని విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేయండి. ఏ ఇస్ ద కాన్స్టెంట్, 1 డిఫరెన్షియేషన్ 0, కాస్ టీటా డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ టీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇట్స్ వాల్యూ ఓన్లీ ఏ సైన్ టీటా. దెన్ ఫైండ్ అవుట్ దట్ వాల్యూమ్ ఆఫ్ ద రియల్. Okay, this volume of the rail. This is the x axis and y axis కానీ x axis y axis లో అయితే x టర్మ్స్ ఇచ్చిండు, y టర్మ్స్ ఇచ్చిండు. దట్స్ వై మనకు ఒక కర్వ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక x యాక్సిస్ మీద చూజ్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి y యాక్సిస్ మీద చూజ్ చేసుకొని వి డ్రా అండ్ సమ్ ఎలిమెంట్స్. అంటే రెండు x వాల్యూస్ y వాల్యూస్ రెండు ఇచ్చిండు కాబట్టి మనకి యాంగిల్స్ తెలుసు. ఇందులో 90 డిగ్రీస్ ఉంటున్నాయి, 90 మైనస్ ఉంటుంది, ఇక్కడ 180 మైనస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180. సో ఇక్కడ నుంచి ఇక్కడ -0 నుంచి 180 డిగ్రీస్ అలా డ్రా చేసుకొని జస్ట్ రాస్తున్నాం అంతే. టోటల్ కాబట్టి మనకి 0 to 180 డిగ్రీస్, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు మెన్షన్ చేసింది కాబట్టి. సో తీసుకుంటూ ఫార్ములా 2 parts 2 into 0 to 5 ఈ ఫార్ములా. ట్వైస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఆర్క్. అబ్జర్వ్ చేయండి, ఇది మీకు అంతకుముందు మోడల్ ప్రాబ్లం కూడా వచ్చిందండి. ద వాల్యూమ్ ఆఫ్ ద రివిల్, సారీ ద వాల్యూమ్ ఆఫ్ ది రీల్ AOB B dash O dash BO A dash ఇలా అండి. ఓకే, సో దిస్ ఇస్ ద వే టు ఫైండ్ దట్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఓకే, టోటల్ కాబట్టి అప్పుడు మనకు కావాల్సింది BYAనే ఓన్లీ. BYAN ఎందుకు, వాల్యూమ్ ఆఫ్ ది ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ ది సో టర్మ్స్ కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ వి ఫైండ్ అవుట్ దట్ ఈ ఓన్లీ పార్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు టోటల్ పార్ట్కి ట్వైస్ ఉంటుంది, అంటే 2 times ఉంటుంది కాబట్టి మనం టోటల్ 360 డిగ్రీస్ తీసుకుంటలేము, ఓన్లీ హాఫ్ పార్ట్ BOAనే తీసుకుంటాం. టోటల్ టర్మ్స్ తీసుకుంటే 180 అంటే 325 తీసుకున్నట్టు 360 కాబట్టి ఇట్ హ్యాస్ ఓన్లీ యూజ్ అండ్ 180 degrees 0 to 5 5y² dx/dt into dt. Just simplify here. 2 5 is the constant, 2 5 is goes to this one, y square. The y value is what, a into 1 minus cos theta is the given question is there. So a square into 1 minus cos theta whole square dx/dt value. Okay, tells. Just simplify here. A square is the common term, a cube is goes to this side, and the 1 minus cos theta into 1 minus cos theta into 1 plus cos theta. 1 minus cos theta అలాగే రాస్తాం. a minus b into a plus b, a square minus b square, a square minus b, a plus b into a minus b, and a square minus b square. A square అంటే 1 square, b square అంటే cos square theta. Okay, just multiply here 1 into 1 1 into cos square theta cos square theta, cos theta into 1 cos theta into cos theta minus into minus plus కాబట్టి cos cube theta. ఓకే, నా ఇంటిగ్రేషన్ చేయడానికి ఇలా చాయిస్ లేదండి, మనకి ఫార్ములా అయితేనే ఫార్ములా బేస్ అయితేనే ఇంటిగ్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ద కాస్ స్క్వేర్ టీటాని 1 plus cos 2 theta by 2, కాస్ టీటాని అలాగే ఉంటుంది. కాస్ క్యూబ్ టీటా ఫార్ములా ఉందండి, 3 cos 3 theta నుంచి కాస్ క్యూబ్ టీటా ఫార్ములా వస్తుంది. 1/4 cos 3 theta ప్లస్ 3/4 cos theta ఫార్ములా ఉంది. కాస్ 3 theta నుంచి కాస్ క్యూబ్ టీటాని రాసుకుంటాము. కాస్ 3 theta నుంచి కాస్ క్యూబ్ టీటా ఫార్ములా రాసుకుంటాం. నా సింప్లిఫై చేసినాం చూసుకోండి, ఇక్కడ మైనస్ లోపల మల్టిప్లై చేసిన 1 minus 1/2 మైనస్ కాస్ టీటా మైనస్ సింపుల్ 1 minus 1/2 ఇట్స్ బికమ్ 1/2. నౌ ఇంటిగ్రేట్ హియర్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం చూడండి. 1/2 ఈజ్ ద కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ టీటా విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నామో ఆ వాల్యూ వచ్చేసింది. ఓకే, 1/2 ఈజ్ ద కాన్స్టెంట్. కాస్ టీటా ఇంటిగ్రేషన్ sin 2 theta by 2, అంతేగాని కాస్ టీటా ఇంటిగ్రేషన్ sin టీటా, కాస్ 2 theta ఇంటిగ్రేషన్ sin 2 theta డివైడెడ్ బై 2, అంటే మళ్ళీ అగైన్ 2 theta అని చేసినాం కానీ అది డివైడెడ్ బైలో వస్తుంది. అదే డిఫరెన్షియేషన్లో అయితే ఇంటూలో వస్తుంది. కాస్ టీటా ఇంటిగ్రేషన్ sin theta 1/4 is the constant. Cos 3 theta integration sin 3 theta by 2, 3/4 is the constant. Cos theta integration sin theta. Upper limit minus lower limit అప్లై చేద్దాం. సో దాన్ని సపరేట్ చేస్తారండి. 1/2 5 minus 0 sin 2 5 minus ఆల్రెడీ 2 5 ఉంది, ఇక్కడ 5 వస్తుంది. 2 5 minus 0/2 here sin 5 minus 0 sin 3 5 minus 0 sin
5 minus 0. The simplify చేసుకొని total value 5 square equal. This is the value to find that one. ఇక్కడ మొత్తం ఇంటిగ్రేషన్ ప్రాబ్లం మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ప్రాసెస్ ఉంటుంది అని ఒక్కసారి మళ్ళీ అగైన్ చూసుకోండి. ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తున్నామో ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా తీసుకుంటున్నాం. దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ దట్ ఫార్ములా. దెన్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం.